అయితే ఇప్పుడు అదే చైనాలో మరో వైరస్ వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. అదే నోరో వైరస్. దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని ఫోషాన్ నగరంలో ఉన్న ఒక సీనియర్ హై స్కూల్లో 103 మంది విద్యార్థులకు నోరో వైరస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని, ఏ కేసు కూడా తీవ్రమైనది లేదా ప్రాణాంతకం కాలేదని స్థానిక ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. నోరో వైరస్ అనేది తీవ్రమైన గ్యాస్ట్రో ఎంటెరిటిస్కు కారణమయ్యే వైరస్. ఇది సాధారణంగా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, బలహీనత వంటి లక్షణాలను చూపుతుంది. జిన్హుయ్ మిడిల్ స్కూల్కు చెందిన ఈ విద్యార్థుల్లో ఇటీవల ఇలాంటి లక్షణాలను గుర్తించారు. వారికి చేసిన ప్రాథమిక దర్యాప్తులో నోరో వైరస్ సంక్రమణను నిర్ధారించారు. చైనా ఆరోగ్య శాఖ ప్రకారం మొత్తం 103 మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది. ముందు జాగ్రత్తగా పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా క్రిమి సంహారక మందుతో శుభ్రం చేసినట్టు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నామని మీడియాకు తెలిపారు. సంక్రమణ మూలాన్ని గుర్తించడానికి ఎపిడెమియోలాజికల్ సర్వేలు కూడా జరుగుతున్నాయని, ప్రతి ఏడాది అక్టోబర్, మార్చి మధ్య నోరో వైరస్ కేసులు సాధారణంగా పెరుగుతాయని గ్వాంగ్డాంగ్ ప్రావిన్షియల్ డిసీజ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. చలికాలంలో ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తూ ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా నోరో వైరస్ చాలా సాధారణ వైరస్గా పరిగణిస్తారు. ఏటా సుమారు 685 మిలియన్ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న దాదాపు 200 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మందిని చంపుతుంది. ఇందులో దాదాపు 50,000 మంది పిల్లలు ఉన్నారు. నోరో వైరస్ ప్రభావం తక్కువ ఆదాయ దేశాలలో కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక నష్టాలతో సహా నోరో వైరస్ ప్రపంచ ఖర్చు సుమారు $60 బిలియన్ అంచనా వేస్తున్నారు. నోరో వైరస్ మొదటి కేసు 1968లో యుఎస్ఏలోని ఓహియోలోని నార్వాక్లో నమోదైంది. అందువల్ల ప్రారంభ జాతిని నార్వాక్ వైరస్ అని పిలిచేవారు. ఈ వైరస్ గ్యాస్ట్రో ఎంటెరిటిస్కు కారణమవుతుంది. దీనిని చాలామంది సాధారణంగా స్టమక్ ఫ్లూ అని పిలుస్తారు. అయితే ఇది ఫ్లూ కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లుయెంజా వైరస్లు కడుపు సంబంధించిన వ్యాధి కాదు, శ్వాసకోశ అనారోగ్యానికి కారణమవుతాయి. నోరో వైరస్ సాధారణంగా మురికి ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. వైరస్ సోకిన వ్యక్తి తాకిన ఆహారం సరిగ్గా ఉడికించని షెల్ ఫిష్ లేదా మురికి నీటితో కడిగిన కూరగాయలు, పండ్లు తింటే ప్రమాదం పెరుగుతుంది. డోర్క్ నాబ్లు, కుళాయిలు, కౌంటర్ల వంటి ఉపరితలాలపై వైరస్ 2 వారాల వరకు జీవించగలదు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం ఈ వ్యాధికి సమర్థవంతమైన వ్యాక్సిన్ లేదు. సబ్బు, నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. బాత్రూంలు తరచుగా తాకిన ఉపరితలాలను బ్లీచ్ కలిపిన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఎవరైనా ఇన్ఫెక్షన్ బారిన పడితే వారు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి. సూప్, ఎలక్ట్రోలైట్ పానీయాలు ప్రయోజనకరంగా ఉంటాయి.